जय सद्गुरु महाराज को जय। निर्मलानंद महत्माम समेत समर्थ निर्मलानंद गंगराचार्य सद्गुरु महाराज को जय। श्री विद्या सचिदाचार्य सद्गुरु महाराज को जय। గ్రామంలో గురుభక్తులందరికీ కూడా నా భాగస్వామ్యాలను తెలుపుతూ ప్రజల నుంచి నిర్మ నాయకురాలను ఆదర్శం చెప్పిన ప్రజల మెరుగుదలకు రంగాల సేవ జెండా ఆవిష్కరణ చూడాలను నిర్వర్తించి సక్రమైనటువంటి సభను కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా భాగస్వామ్యాలను తెలుపుతూ ఈరోజు చెప్పుకోవాల్సిందంటే ఎంతగా ఉంది. మన విట్ల సత్యదాస్ నాయుడు గారు తూర్పు ఎల్లటి గ్రామం అంటూ లేదు. అటువంటి భావన కొడుకుని కథగట్టుగా నిర్ణయం చేసి చెప్పినటువంటి మహనీయులు. మా తండ్రి గారు పర్వదేశం లేనప్పుడు కూడా దగ్గర కూర్చుని లాలించి మొదలురించి మా శిష్యుల్ని మమ్మల్ని కూడా కడపొచ్చి ఈ యొక్క మార్గం మంచిది నాయన అని దగ్గర పోతులు పెట్టి చక్కగా బోధించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి పూజ కార్యక్రమాలు చేయడానికి చింతించిన రోజులు కూడా ఉన్న మహానుభావుడికి. కానీ ఈ రోజులు శిష్యులు పుత్రులు ఈ యొక్క ఆయన యొక్క కర్మబాధన గుర్తించి ఆయన పేరు నిలిపి ఇంతటి కార్యక్రమాన్ని జయకలం చేసినందుకు వాళ్ళ శిశు బృందానికి అందరికీ కూడా నా భాగస్వామ్యంలో తెలిపితే ఈరోజు ఈ యొక్క సభాధ్యక్షులైనటువంటి మన సోదరులు సమరసానంద బొడ్డు పెట్టుముట్టాచార్యులు గారు, అదే కాకుండా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ పిల్లల కార్యక్రమమైన ఈ యొక్క సభాధ్యక్షులుగా ఉండి మన గురుపుత్రులు అందరినీ కూడా కరపద్ధతిగా నిర్ణయం చేసి చక్కనైన మాటలు నడిపించినటువంటి వ్యక్తిగా మనకి నిర్ణయాలు ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేకించి నా ధర్మశివాలను నిలిపి ఈ యొక్క సభకు ఆచరణమైనటువంటి పెద్దలందరూ కూడా నా ధర్మశివాలను తెలుపుతూ చిన్న మాట. పెద్దలందరూ చాలా అమూల్యమైనటువంటి వాక్యాలు మనకు అందజేసి మన ముందర పెట్టి ఉన్నారు. కానీ సభా పాలకులైనటువంటి మహాతల్లి సత్యవేణి ఒకే మాట అన్నది. ఏమన్నది? పరిపూర్ణము ఎరుక. ఈ రెండింటిని ఉద్దేశించుకునే సభను ఏర్పాటు చేసుకుని గురుపత్రులు అందరూ కూడా ఆదరణ అయ్యి దీని విషయం వరకే మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. కానీ ఆవిడ మాట్లాడదు ఎరుకే దుర్భంగులు ఎరుకే మాత్రమని ఎరుకే చెప్తున్నాను. ఎరుకే నిలువులు లేదని ఎరుకే సేవ రాదు ఎరువుచా నేను ఇచ్చా హరిహర బ్రహ్మాది సేవ చరాచరములకు కూడా ఎరుకని మన బాధ్యతలు పెట్టుకుంటారు. ఈ యొక్క 8 లక్షల దూరాన్ని చేతులకు ఈ ఎరుక రాన్నారు. అంటే ఎరుకలు ఎరుకే ఉన్నది ఇచ్చా. ఈ ఇచ్చా తీర్చాలంటే ఎవరు కావాలి? ఒక గురువు కావాలి. ఆ గురువు వల్ల అతని గురువు, ఆ గురువే మన అతల గురువు. అతల గురువు సాంప్రదాయం అనగా ఒక సనాతన ధర్మవాళ్ళు గొప్పదలు మన శివరామ దీక్షితులు వారు బృహత్వాసిష్ట సిద్ధాంతాన్ని దాన్ని నిర్ణయం చేసి మనకు ముందర నిలిపినటువంటి వారు. ఆయన ఈ సిద్ధాంతాన్ని ఎంతగా అనుసరించిన ప్రయాణం చేసే ఆ మహానుభావులు ఈ రోజుని ప్రతి సభలో కూడా మన శివరామ దీక్షితుల వారు జెండా ప్రత్యక్ష చెల్లింది ఈ యొక్క సభ కూడా ఏర్పాటు చేస్తలేదు. అటువంటి సంకల్పాన్ని చేకూర్చినటువంటి మహనీయుడు ఆయన ఏముంది చూడండి. 4 ఆ గురువు గారికి ఎంతగా దురాభావాన్ని చేకూర్చుకుని ఈ గ్రంథాన్ని పరిశీలించి మన ముందు పెట్టారంటే ఆయన అనుభవార్థులు ఎంత అనుభవంలో ఉన్నదో దాని కొరకు మనం తెలుసుకోవాలనే సంకల్పం పట్టుదలకి ఉంది. కాబట్టి ఆయన అన్నారు ఒకటే మాట అన్నారు, 4 సుద్రేకం లోలక గాలించి లోకాతీతం బాలో జీవుల ఈ లోక కాదన్నా నీతో కూడా ఇది అన్నా వీళ్ళు తెలియని సరే చాలా చదివింది సాధించు
నేను కీలు గెలిచి అన్నాడు. ఆ మహానుభావుడు 4 శుశ్రూషలు ఎక్కడ చేశాడు? లోకానికి అతీతమైన దేవుడు, లోకానికి అతీతమైన దాన్ని గురువుతో విచారణ చేస్తేనే దాని దగ్గరికి వెళ్తారు కదా. గురువుని నీ వెంట నిర్ణయం చేసుకుని నీ గురువు నీ నిర్ణయంతో ఉండేదన్నా సంకల్పపడలేదు. ఎవరైతే ఈ యొక్క పరంపర ఇచ్చిన లౌకిక కార్యక్రమాన్ని గురువు గారికి చేయగల శక్తిని సమకూర్చుకున్నారో వారికి దాంట్లో ఉన్న భావాన్ని ఖచ్చితంగా నిర్ణయం అయ్యా నా గురువు గారు నా ఎదురు నాకేం లేదు అన్న సంకల్పమైనది ముందుకు కొనసాగుతాడు. ఎందుకంటే లోకానికి అతీతంగా ఎదురవుతాడు. దాన్ని తెలుసుకోవాలంటే గురుసేవ జరుగుతుంది. మన గురుసేవ చేసే మాట సామాన్యం కాదు. లౌకికులనే భగవద్గీత వ్యక్తి మన ప్రత్యక్ష ప్రమాణం చేస్తారు. ఓహో నేను చెప్పిన మాటలు నువ్వు నడుపుతారా ఈ అభిష్టం చేస్తామని చెప్పేసి ఈ అస్తమత్వం సౌమ్యం చేసి నిజకాలాంటి ఇదివేరా. మరి నిజకాలాంటి మీరు దగ్గర కావాలంటే ఏం చేస్తారు? గురువుకు పూజ చేయాలి. గురువు పూజ చేస్తే గురువు ఎక్కడ ఉన్నాడు? ధ్యాన సమర్పయమన్న ఆవాహన సమర్పయమన్న నీకు నన్ను రక్తగతి పాదపాత్ర సమర్పయం అత్యాత్మ సమర్పయం ముఖ్యాత్మైన సమర్పయం పంచామృష్ణాల సమర్పయం రక్తగతి సమర్పయం ఇవన్నీ ఎక్కడ చేశావా? గురు పాదాలు కూడా చేశావా? లేక ఆడంబరకాన్ని చేశావా? గురు పాదాలు ఎక్కడున్నాయి? గురువు ఎక్కడున్నాడు? ఆ సంకల్పడిన ఇందు ముందుకు కొనసాగినప్పుడు అటువంటి గురువు చెప్పిన మాటలో నిర్ణయం ఉంది. భాగవతులు కృష్ణప్రభు మాట్లాడాడు. నేను గురువుకి 4 శుశ్రూషలు చేసి గురువు ఎంత గురువు అంతా గురువుకి సంతోషం చేరుకుని నిర్ణయం ఉన్నాను. నేను అలాగే చెప్పేసి ఏమన్నా ఎరుకల కలలోపల నీ అరిగించుంటే నీ ఎరుకలు అరిగించుతాయి. ఎరుకలు నేనున్నాడు. ఎరుకలు వాడి మనసు ఎరిగేటి వరకు గ్రామం చెప్పి ఎరిగే వరకు నడివాడు స్నేహితుడు ఎరుకని తలచేది ఎరుగున నిలవడానికి ఖచ్చితంగా చెప్పాడు. ఎరుగున్న నిలవడా గురుపాదులు వినాలంటే సజ్జనశీలుడు ఉన్నాడు. సజ్జనశీలుడు ఎలా ఉంటాడు? చూపు మనసు ఒకటి చేసి ఆ గురువు యొక్క సన్నిధానంలో ఉండి గురువు చెప్పిన మాటను అవలంబించుకుని దాంట్లో ప్రయోగం చేసే శక్తిని సంపాదించుకున్నటువంటి వారికి ఈ యొక్క సాంప్రదాయాన్ని నిర్ణయం చేసి భాగవతుల పుస్తకాలు ఎన్నో ఖండార్థాలు రచించి దాంట్లో ఉన్న భావాలను ఖచ్చితంగా నిర్ణయం చేసుకుని నడిచినటువంటి మహనీయులు. అందులో సభా విజ్ఞాపన వెళ్ళాడు. తాను నరకలు నిండిన దానికి పేరు దయలు తాను నేనే ఉంటూ అంటున్నట్టు లేనసూడు లేకపోయింది లేక తాను దాని పెరుగుదోనా ఎక్కడున్నావు? గురు వాటిలోనా ఎక్కడున్నావా? గురు సన్నిధిలోనా ఎక్కడున్నావా? తానే నడకగలిగిన దానికి పేరు బయలుగా ఉండి గురుగారిని మన ఆదర్శం చేసుకుని మనం సాగినటువంటి ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మనం ఎంత అవలంబించుకుని ముందుకు కొనసాగుతున్నాం అన్నింటినీ కాబట్టి ఇస్తాడు మహానుభావుడు. ఎవరైనా పలికన రాకము తలపోయి మనుగడ అది ముడిగురించి సంధి లేకుండా కలిగినది భర్త తగిలి గగనాలన్నా ఇదిగో చూడు పెద్దగా పలికన్న తలపోత చలిగంట నలయాట తెలిసింది గగనాలన్నారు. ఇదిగో చూడు కవిలోకి ఉన్నారు. కథలైనట్టు విధానాన్ని మనం తెలుసుకుంది ఉన్నాం కాబట్టి ఈ రోజు ఎంతో మంది వచ్చినప్పటికైనా పెద్దల వాక్యాలు ఏదో చెప్తారు ఇంకా తెలుసుకుంటూ దీనికి ప్రయాణం చేయాలన్న సంకల్పంలో మనం ఎదురున్నారు. ఈ రోజు జాగ్రత్తగా సద్గురు మహారాజుకి శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం